హలో ఫ్రెండ్స్, ఈరోజు పింక్ రోజ్ వచ్చింది. లైట్ పింక్ బేబీ పింక్ ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ బేబీ పింక్ మందారం ఫ్లవర్, కొన్ని ఫ్లవర్స్ కోసాను. పారిజాతం ఫ్లవర్స్ ఇవి. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ చూడండి, ఇలా హ్యాండ్ పెడితే నా హ్యాండ్లో వచ్చేస్తున్నాయి, చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. కొయ్యకుండానే ఇంకాసేపు ఉంటే మొత్తం ఫ్లవర్స్ రాలుతాయి. ఇక్కడైతే ఒకే చోట చాలా ఫ్లవర్స్ రాలుతున్నాయి. ఇక్కడ చూడండి, కొన్ని ఫ్లవర్స్ ఇలా లీవ్స్ పైన ఉన్నాయి, చాలా ఫ్లవర్స్ రాలి. కొమ్మకి ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. చెట్టు మొత్తం ఇలా ఫ్లవర్స్ విప్పినప్పుడు చూస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో విప్పుతున్నాయి, మార్నింగ్ కింద రాలిపోతున్నాయి. ఇలా రాలిపోయిన ఫ్లవర్సే తీసుకోవాలి, చెట్టు నుంచి కొయ్యకూడదు కదా ఈ ఫ్లవర్స్, అందుకే కొయ్యట్లేదు. నేను ఇలా హ్యాండ్ పెడితే నా హ్యాండ్లో చాలా ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఫ్లవర్స్ రాలిపోయినాక క్యాప్స్ లాగా పడుతూ ఉంటాయి, అవి డ్రై అయ్యి చాలా బాగుంటాయి అవి కూడా. తర్వాత సీడ్స్ వస్తాయి ఫ్లవర్స్ పడిపోయినాక, సీడ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ సీడ్ పెట్టినా వచ్చేస్తుంది ప్లాంట్. సీడ్ నుంచి అయితే ఫ్లవర్స్ లేట్గా వస్తాయి, కొమ్మ నుంచి అయితే త్వరగా వచ్చేస్తాయి. నెక్స్ట్ డేకి చాలా చిన్నగా ఉంటాయి మొగ్గలు. ఈవినింగ్ టైంలో కొంచెం వైట్గా వస్తాయి, మార్నింగ్ చాలా పెద్ద ఫ్లవర్స్ ఇప్పేస్తాయి ఈవినింగ్లోనే. మొగ్గలు కూడా చాలా బాగుంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఈవినింగ్ అయ్యేసరికి చాలా పెద్ద ఫ్లవర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ ప్లాంట్ కొమ్మల నుంచి కూడా పెట్టవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది, ఇంటి దగ్గర ఉండొచ్చు ఈ ప్లాంట్. ఇలా హ్యాండ్ పెడితే నా హ్యాండ్లో చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, కొన్ని ఫ్లవర్స్ అలా రాలిపోయి ఉన్నాయి లీవ్స్ పైన, ఎంత బాగున్నాయో. చాలా ఫ్లవర్స్ కింద పడినాయి, ఒకే చోట చాలా ఫ్లవర్స్ రాలినాయి. చెట్టు అంతా ఫ్లవర్సే. కొన్ని ప్లాంట్స్ అయిపోయింది కాపు, ఎర్లీగా వచ్చిన ప్లాంట్స్ కార్తీక మాసంలో బాగా వచ్చినాయి. ఈ ప్లాంట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్, ఎర్లీగా రాలేదు, అందుకే ఇంత బాగా వస్తున్నాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్లవర్స్. ఈరోజు నేను కోసుకున్న ఫ్లవర్స్ అన్నీ ఈ బౌల్లో పెడుతున్నా, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. పుదీనా అయితే చాలా గ్రీనరీగా, చాలా హెల్దీగా ఉంది. ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. కొన్ని పింక్ మందారం ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్ కోసాను. రెడ్ మందారం ఫ్లవర్స్ ఇవైతే మొగ్గలు కోసి పెట్టేసుకున్న బాగా విప్పుతున్నాయి. ముద్ద మందారం ఫ్లవర్స్ అయితే నైటే మొగ్గలు కోస్తే అస్సలు విప్పవు, చెట్టుకే విప్పాలి. కొన్ని చామంతి ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ మార్కెట్లో తెచ్చుకున్నాను. పింక్ మందారం చాలా వచ్చినాయి, వైట్ మందారం, పారిజాతం ఫ్లవర్స్. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ అయితే బౌల్ నిండిపోయినాయి, చాలా ఎక్కువ వచ్చినాయి, అన్నీ కలెక్ట్ చేశాను. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, ఎంత అందంగా ఉంటాయి అంతే డెలికేట్గా ఉంటాయి, త్వరగా నలిగిపోతూ ఉంటాయి కాసేపటికే. ఫ్లవర్స్ ఇలా కింద పడంగానే తీసుకున్నా, అందుకే ఇంత తాజాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఫ్లవర్స్ ఈరోజు. ఇంకొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఎంత బాగున్నాయో.
ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి కదా, చాలా ఫ్లవర్స్ తీసాను, కింద పడిన ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అన్నీ నేను దండలా గుచ్చుతున్నాను, చాలా ఫ్లవర్స్ ఉన్నాయని. ఆరెంజ్ వైట్ కలర్తో చాలా బాగుంటాయి, మంచి స్మెల్ వస్తాయి. ఈవినింగ్ టైంలో ఓపెన్ అవ్వగానే చాలా బాగుంటాయి చెట్టు అంతా. ఈ ఫ్లవర్స్ మొత్తం నేను చాలా పెద్ద దండ వస్తుంది, మొత్తం గుచ్చేస్తున్నాను. మాల కట్టడానికి వీటి కాడలు చాలా చిన్నగా డెలికేట్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్, అందుకని నేను ఇలా గుచ్చేసుకుంటున్నాను మొత్తం. ఇవి పింక్ మందారం, ఇలా అలంకరించి చూపిస్తాను, చాలా బాగున్నాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, పారిజాతం ఫ్లవర్స్. బౌల్ నిండిపోయినాయి, చాలా ఎక్కువ వచ్చినాయి ఈరోజు, అందుకే మొత్తం దండ గుచ్చుతున్నాను. ఇక్కడ పెట్టుకుంటున్నాను, చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా. పింక్ మందారం ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను ఫ్లవర్స్ అన్ని ఈ బౌల్ని. కొన్ని రోజెస్ మార్కెట్లో తెచ్చుకున్నాను, రెడ్ మందారం కలర్ఫుల్గా ఉన్నాయి. ఈరోజు బ్లూ సింక్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు, అవి కూడా పెడితే ఇంకా చాలా బాగా అందంగా ఉండేది. ఈ కలర్ ఫ్లవర్స్లో ఆ ఫ్లవర్ పెట్టగానే చాలా నిండుగా ఉంటాయి, ఆ కలర్ చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇవి మొత్తం నేను ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని, పారిజాతం ఫ్లవర్స్ని దండగుచ్చేస్తున్నాను. ఇలా దండలా గుచ్చి చూపిస్తున్నాను. ఇప్పుడు గుత్తి పేరు పెట్టాను కదా, లీవ్స్ కొంచెం పెద్దవైనాయి. ఇక్కడైతే క్రీపర్ ప్లాంట్ సపోర్ట్ ఉంటుందని పెట్టుకున్నాను. పుదీనా ఇలా అందంగా ఉంటుంది గ్రీన్గా అని కొంచెం పుదీనా కోసుకుని పెట్టుకున్నాను ఫ్లవర్స్ దగ్గర. పుదీనా పెట్టంగానే ఇంకా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇదిగోండి పారిజాతం ఫ్లవర్స్ని నేను ఇలా దండలా గుచ్చుకున్నాను, చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయని. దేవుడికి ఇలా ఈరోజు పారిజాతం ఫ్లవర్స్తో దండ వేసుకుంటున్నాను, పూజ చేసుకుంటున్నాను. చాలా బాగున్నాయి, చాలా ఫ్లవర్స్, చాలా పెద్ద దండే వచ్చింది. చాలా లాంగ్ వచ్చినాయి, ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయని ఇలా నేను గుచ్చుకున్నాను ఈరోజు పూజ చేసుకోవడానికి తీసుకున్న ఫ్లవర్స్ ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే, పనసకాయ చిన్న కాయ స్టార్ట్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.